వెల్కమ్ టు వేదిక ఫిల్మీ స్పోర్ట్స్. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ 2025 ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. తాము తొలుత బ్యాటింగ్ చేసి గుజరాత్ ముందుగా భారీ టార్గెట్ నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే ఇదే వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్ల మధ్యలో మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో టాస్ గెలిచి ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ ఎంచుకొని సక్సెస్ అయ్యింది. కానీ ముంబై మాత్రం అనూహ్యంగా బ్యాట్ ఎంచుకొని ఆశ్చర్యపరిచింది. ఇక కీలక ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు తమ దేశాలకు వెళ్లిపోవడంతో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తమ తుది జట్లలో మార్పు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ 3, గుజరాత్ టైటాన్స్ 2 మార్పులతో బరిలోకి దిగాయి. జానీ బేర్స్టోన్, గ్రిజన్, రాజ్భవన్లను ముంబై తుది జట్లలో తీసుకుంది. అటు గుజరాత్ టైటాన్స్ కుశల్ వెండీస్, వాషింగ్టన్ సుందర్ ప్లేయర్లను A11లో చేర్చింది. ఇక క్వాలిఫైర్ 1లో గెలిచిన ఆర్సీబీ ఇప్పటికే ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్తో తలబడుతోంది. 5 సార్లు ఛాంపియన్గా ముంబై ఇండియన్స్ తమ 6వ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో 20 పరుగులతో గెలిచి రెండో క్వాలిఫైర్కి చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చరిత్రలో అధిక స్కోరు 228 పరుగులు చేసింది. ముల్లాన్పూర్లో రోహిత్ శర్మ 81 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్తో ముంబై భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత సాయి సుదర్శన్ 80 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి గుజరాత్ జట్టును మ్యాచ్లో నిలబెట్టాడు. ఈ క్రమంలో మూడోసారి ఫైనల్కు చేరుకోవాలన్న గుజరాత్ టైటాన్స్ కల చెదిరిపోయింది. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.